ఇండియాలో 45,000 పెట్టి బడ్జెట్ రేంజ్ లో ఒక మొబైల్ కొనాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ రెండు కాదు 38,000కే ఐక్యూ 13 రీఫర్బిష్డ్ ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుందిగా. స్పెసిఫికేషన్స్ కాదు, చూడడానికి కూడా రెండు మొబైల్స్ ఒకే విధంగా ఉన్నాయి. వీళ్ళు ఇండియా జనాలను మోసం చేస్తున్నారా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు కదా, ఈ రెండు మొబైల్స్ కంపేర్ చేస్తూ ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది అండ్ ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ కూడా 45,000 ఆన్ పేపర్ అయితే ఉంటాయి. కాకపోతే ఒక మొబైల్ కి కార్డ్ ఆఫర్ ఎక్కువగా ఇచ్చి మరొక మొబైల్ కి కార్డ్ ఆఫర్ తక్కువగా ఇస్తే మాత్రం ప్రైస్ లో వేరియేషన్ కనిపిస్తుంది. కానీ ఎటువంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా నేను మొబైల్ తీసుకుంటా ఆఫ్లైన్ లో అంటే మాత్రం రెండు కూడా అదే 45,000 రూపాయల బడ్జెట్ లో అయితే దొరుకుతాయి. మరి 45,000 రూపాయల బడ్జెట్ కి ఈ రెండు మొబైల్స్ లో ఉన్న స్పెక్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, డిజైన్ కా బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. డిజైన్ కా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో కూడా We are same but different. రెండిట్లోనూ ఫ్లాట్ డిస్ప్లే తోనే వస్తాయి. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఉంటాయి. బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ ఫినిషింగ్ తోనే వస్తాయి. కెమెరా డిజైన్ కూడా ఆల్మోస్ట్ 100% సేమ్ ఉంటాయి. కానీ మీకు అక్కడ రెనో అని, జైస్ అని లోగోస్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. ఓపోలో వచ్చేసి మీకు కంప్లీట్ ప్లెయిన్ డిజైన్ ఉంటే ఓపోలో మాత్రం 3D లైన్స్ అయితే ఉంటాయి. అంతే అండి. మిగతా విషయంలో చూడడానికి రెండు మొబైల్స్ ఒకే రకంగా ఉంటాయి. మీకు బ్రాండింగ్ నేమ్ వివో, ఒప్పో అని చూస్తే తప్ప ఏ మొబైల్ ఏది అని గుర్తుపట్టడానికి ఉండదు. రెండిట్లోనూ IP68 69 వాటర్ రేటింగ్ తోనే వస్తాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ చేస్తాయి. ఎయిర్ బ్లాస్టర్ కూడా సపోర్ట్ చేస్తాయి. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతోనే వస్తాయి. అలాగే రెండు కూడా USB Type-C 2.0 నే సపోర్ట్ చేస్తాయి. మరి రెండు మొబైల్స్ లో బిల్డ్ క్వాలిటీ పరంగా చేంజ్ అయ్యాయా అంటే రెనో వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7 day ప్రొటెక్షన్ తో వస్తాయి. వివో వచ్చేసి వాళ్ళ సొంత స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తాయి. ఒప్పో వచ్చేసి 7.77 mm థిక్నెస్, 197 గ్రామ్ వెయిట్ ఉంటే వివో వచ్చేసి 7.9 mm థిక్నెస్, 191 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే రెండు మొబైల్స్ సేమ్ టు సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి. సో న్యూట్రల్ గా పెట్టేస్తున్నానండి. ఏ మొబైల్ కి కూడా నేను పాయింట్ ఇవ్వట్లేదు. కావాలంటే మనం రెండుకి చెరొక పాయింట్ ఇచ్చేద్దాంలేండి. ప్రాసెసర్ విషయానికి వస్తే కూడా మళ్ళీ ఒక్కటే డైలాగ్ వేసుకోవాలి. We are same but different. రెండు మొబైల్స్ లోను స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తాయి. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతాయి. LPDDR5X RAM టెక్నాలజీ అలాగే ఆనర్ 16 తోనే వస్తాయి. రెండు మొబైల్స్ లోను Antutu స్కోర్ కూడా ఈక్వల్ గానే వస్తాయి. ఎందుకంటే రెండిట్లో ఒకే ప్రాసెసర్ వాడారు కదా. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. వివో వాళ్ళు వచ్చేసి UFS 4.1 లేటెస్ట్ టెక్నాలజీ వాడితే ఒప్పో వాళ్ళు మాత్రం UFS 3.1 తో వెళ్ళిపోయారు. వివో వచ్చేసి ఆర్జినోయ్ 6 తో వస్తుంది. ఇది V సిరీస్ కాబట్టి 4+6 years మాత్రమే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒప్పో వచ్చేసి కలరోయ్ 16 తో వస్తుంది. ఆల్రెడీ వీళ్ళు 5+6 years అప్డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఓఎస్ లో స్మూత్నెస్ అనేది ఒప్పోలోనే కనిపిస్తుంది అండ్ AI ఫీచర్స్ కూడా ఒప్పోలోనే ఎక్కువగా ఉంటాయి. ప్రాసెసర్లు రెండు సేమ్ ఉండి వివోలో UFS స్టోరేజ్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒప్పోకే కాస్త ఎడ్జ్ అయితే ఇస్తాను. ఎందుకంటే UFS టైప్ కన్నా డే టు డే లైఫ్ లో స్మూత్నెస్ ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కాస్త ఎడ్జ్ ఇచ్చారు. అండ్ అప్డేట్ విషయంలో కూడా ఈ మొబైల్ లో 1 year ఎక్కువ అప్డేట్ ఇచ్చారు కాబట్టి లాంగ్ టర్మ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. స్పెక్స్ పరంగా ఈ రెండు మొబైల్స్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఏ మొబైల్ తీసుకోవాలని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ జెన్యూన్ క్వాలిటీ కంటెంట్ విషయంలో మన ఛానల్ నుండి ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. హై పాయింట్స్ ఇవ్వడమే కాదు, హై పాయింట్స్ ఇచ్చాను అని చెప్పేసి కమెంట్ చేశారు చూడు, అలాంటి కమెంట్స్ చూసినప్పుడు నాకైతే ఎమోషనల్ గా కన్నీళ్ళు వచ్చేసాయండి. డిస్ప్లే విషయంలో కూడా మళ్ళీ నేను ఒకటే డైలాగ్ చెప్పాలండి. We are same but different. రెండు మొబైల్స్ లో డిస్ప్లే పరంగా ఒకే ఒక్క డిఫరెంట్ ఉంది, అదే పీక్ బ్రైట్నెస్ అండి. ఒప్పో వాళ్ళు వచ్చేసి 1800 పీక్ బ్రైట్నెస్ ఇస్తుంది అని చెప్తే వివో వాళ్ళు వచ్చేసి 5000 స్పీడ్ బ్రైట్నెస్ ఇస్తుంది అని చెప్తున్నారు. రెండు మొబైల్స్ లో ఉన్న 6.59 inches కి సంబంధించిన ఫ్లాట్ OLED డిస్ప్లేలు అయితే ఉంటాయి. కార్నర్స్ కూడా రౌండెడ్ గా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తాయి. బెజల్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేశాయి. 1.5K రిజల్యూషన్ తో వస్తాయి. రెండు మొబైల్స్ కూడా HDR10+ కూడా సపోర్ట్ చేశాయి. ఒప్పో వచ్చేసి 3800Hz PWM డిమింగ్ తో వస్తాయి. వివోలో వచ్చేసి ఒక 500Hz పెంచి 4300Hz PWM డిమింగ్ తో వస్తుంది. రెండు మొబైల్స్ కూడా నైట్ టైం మొబైల్ వాడుతున్నప్పుడు కళ్ళకైతే స్ట్రెయిన్ ఉండవు. రెండు మొబైల్స్ కూడా OTT కంటెంట్ చూడడానికి, నెట్ఫ్లిక్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈ రెండు కూడా బడ్జెట్ రేంజ్ మొబైల్స్ కాబట్టి 45,000 రూపాయల బడ్జెట్ కూడా ఇప్పుడు బడ్జెట్ రేంజ్ అయిపోయిందా?
వీళ్ళ దృష్టిలో అయిపోవచ్చులేండి. అందుకోసమేనేమో కాస్ట్ కటింగ్ లో డాల్బీ విజన్ అయితే ఇవ్వట్లేదు. డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళ మొబైల్స్ లో ఇవ్వరండి. కాకపోతే వీళ్ళ సొంత ఇంప్రూవ్మెంట్స్ వల్ల రెండు మొబైల్స్ కూడా చాలానే బాగుంటాయి. డిస్ప్లే విషయంలో కూడా రెండు మొబైల్స్ కి చెరొక పాయింట్ ఇవ్వచ్చండి, ఒక అవుట్డోర్ కండిషన్ లో తప్ప. బ్యాటరీని చూసేసి కెమెరాస్ కి వెళ్ళిపోద్దాం. బ్యాటరీ కూడా మళ్ళీ ఏం చెప్తామండి, వచ్చేయమ్మా. We are same, but different. రెండు మొబైల్స్ కూడా కాస్త పొట్టి మొబైల్స్ అయినప్పటికీ కూడా 6500 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. మీకు ఓఎస్ లో డిఫరెన్స్ వల్ల స్క్రీన్ అండ్ టైమ్ లో డిఫరెంట్ వస్తుందే తప్ప నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీగా 1 day ఎబో వచ్చేస్తుంది. మీకు కాస్త ఎడ్జ్ కావాలి అంటే వివోలో ఉంటుందండి, ఎందుకంటే దీంట్లో 90 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. ఓపో వచ్చేసి 80 వాట్ అలా సపోర్ట్ చేస్తుంది. 45,000 రూపాయలు పెట్టాం కదా, వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుందేమో అని అనుకుంటారేమో. వాళ్ళ దృష్టిలో 45,000 రూపాయలు అనేది బడ్జెట్ కాబట్టి అదైతే ఇవ్వట్లేదండి, తీసేశారు. 6500 mAh బ్యాటరీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవసరమే అండి. నార్మల్ గా వేరే బ్రాండ్స్ అన్ని కూడా ఇదే బడ్జెట్ లో 7000 mAh బ్యాటరీ వరకు కూడా వెళ్తున్నాయి. బ్యాటరీ విషయంలో కూడా ఒకరికి తక్కువ పాయింట్ ఒకరికి ఎక్కువ పాయింట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇద్దరికి ఈక్వల్ గా పాయింట్స్ వస్తాయి, చెరొక పాయింట్ కూడా ఇవ్వచ్చు. కెమెరాస్ విషయానికి వస్తే కూడా మళ్ళీ సేమ్ డైలాగ్. We are same, but different. రెండిట్లోనూ బ్యాక్ సైడ్ 50+8+50 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇస్తున్నారు. మీకు 80 MP ఒకటి అల్ట్రా వైడ్ ఉంటుంది, మిగతావన్నీ కూడా 50 MP కెమెరాస్ ఇస్తున్నారు. మెయిన్ కెమెరా కానివ్వండి, టెలిఫోటో లెన్స్ కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి. రెండిట్లోనూ మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ ఓఎస్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా 4K 60 fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రెండింటి నుంచి కూడా పోర్ట్రేట్ వీడియోగ్రఫీ అయితే తీసుకోవచ్చు, కానీ 1080 30 fps కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయంలో వివో కాస్త ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల. మీకు పోర్ట్రేట్స్ బాగుండాలి, ఫిల్టర్స్ ఎక్కువగా ఉండాలి, సీజనల్ ఫిల్టర్స్ కూడా ఉండాలి అంటే వివో బాగుంటుంది. మీరు ఎక్కువగా జూమ్ చేసి ఫోటోస్ దిగుతాను, అలాగే గ్రూప్ ఫోటోస్ ఎక్కువగా దిగుతాను, కెమెరాలో ఏ ఫీచర్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఓపో బెటర్ అవుతుంది. నేను పర్సనల్ గా వివోలోని పోర్ట్రేట్ షాట్స్ ని ఎక్కువగా ఇష్టపడతాను. మీరు మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మొబైల్ తీసుకోకపోతే మీరే ఇబ్బంది పడతారు. ఓపోలో వచ్చేసి ఈ జైస్ పార్ట్నర్షిప్ కానివ్వండి, హ్యాజల్బ్లడ్ పార్ట్నర్షిప్ లేకపోయినా కూడా ఆల్గరిథం బాగుంటుంది కాబట్టి ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా చక్కగా వస్తాయి. విన్నర్ ఎవరు అంటే సింపుల్ గా చెప్పవచ్చండి. మీకు పోర్ట్రేట్ షాట్స్ కావాలి అంటే వివో వైపు, గ్రూప్ ఫోటోస్ గ్రూప్ సెల్ఫీస్ కావాలి అనుకుంటే ఓపో వైపు సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. మీకు ఓవరాల్ గా మంచి ఓఎస్ కావాలి, లాంగ్ టర్మ్ మొబైల్ యూజ్ చేశాను, అలాగే కెమెరాలో కూడా ఏ ఫీచర్స్ కావాలి అనుకుంటే ఓపో బెటర్ అవుతుంది. నాకు యూఎఫ్ఎస్ కాన్ఫిగరేషన్ బెటర్ గా ఉండాలి అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఎక్కువగా దిగుతాను అనుకుంటే వివో వైపు వెళ్ళిపోండి. అదర్వైజ్ రెండు మొబైల్లోనూ స్పెక్స్ అన్ని కూడా ఈక్వల్ గా సేమ్ టు సేమ్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏ మొబైల్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, అలాగే ఎప్పుడు తీసుకోవాలి అని చెప్తాను అని చెప్పేసి. రీసెంట్ గా మన ఛానల్లో మన సబ్స్క్రైబరే రిపబ్లిక్ డే సేల్స్ లో ఓపో రెనో 15 ని విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 37,000 అయితే తీసుకున్నారు. అదే 37,000 రూపాయల బడ్జెట్ కి ఓపో రెనో 15 వచ్చినా, వివో V70 వచ్చినా కూడా వాల్యూ ఫర్ మనీ అని చెప్పాను, కానీ గుడ్ ప్రైస్ అని మాత్రం చెప్తాను. ఆఫ్లైన్ లో వీళ్ళు 10, 20, 50 గిఫ్ట్లు ఇస్తానా సరే మోసపోకండి. అంత కాస్ట్ పెట్టి ఈ మొబైల్స్ అయితే పర్చేస్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ మనకంతా యూస్ఫుల్ కావు అని నా ఉద్దేశం. ఇంకొకటి అండి, ఈ మొబైల్స్ వచ్చేసి సేల్స్ లో తీసుకోవడమే బెటర్ అని చెప్తాను, అప్పుడే కొంచెం గుడ్ ప్రైస్ లో కనిపిస్తాయి. ఎందుకంటే చైనాలో ఈ మొబైల్స్ యొక్క ప్రైసెస్ ఇంక్రీస్ అవ్వలేదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే అవుతున్నాయి. కాబట్టి ఎందుకండి ఆశపడడం, మనం కూడా ఆగే కొందాము, అప్పుడే వాళ్ళ తిక్క కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు.